ఇది మౌలికంగా ఇవాళ ఎన్నికల పోరాటం అభివృద్ధికి సంక్షేమానికి మధ్య సమతూకం ఉంటుందా లేదా అది సెంట్రల్ ఇష్యూ నా దృష్టిలో. ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్య సమాజంలో సామాన్యులకి కన్నీళ్లు తొడవాలి, తాత్కాలికమైనటువంటి బాధను తొలగించాలి, పేదరికం వల్ల వచ్చే బాధను కొంత తగ్గించాలి. కానీ అదొక్కటే పరిపాలన అయితే అది చాలా ప్రమాదకరం, ఎల్లకాలం పుచ్చుకునే చేయవుతుంది. మన ఆలోచన ఒక 20 ఏళ్ళు ఈ విధానాలు కొనసాగితే మనందరి బతుకులు బాగుపడతాయండి. అయితే అప్పుడు విధానం కొనసాగించవచ్చు. 20 ఏళ్ళు మీరు ఉచితంగా బియ్యం ఇచ్చినా, 20 ఏళ్ళు ఉచితంగా కరెంట్ ఇచ్చినా, 20 ఏళ్ళు నెల నెల డబ్బులు ఇచ్చినా మీ జీవితాలు బాగుపట్ల ఎప్పుడు పుచ్చుకునే అవుతుంది. మీ పిల్లల బతుకులు బాగుపట్ల అంటే ఎక్కడో పొరపాటు. కాబట్టి తాత్కాలిక సాయం చేస్తూనే దీర్ఘకాలంలో ఆదాయాలు పెరగటం ఎట్లా, వాళ్ళ శక్తి వికసించడం ఎట్లా, వాళ్ళ కాళ్ళ మీద నిలబడడం ఎట్లా, వాళ్ళ పిల్లల బతుకులు వీళ్ళకంటే బాగా ఉంటే చేయడం ఎట్లాగా, దాని మీద దృష్టి మనం పెట్టకపోతే, సమతూకం లేకపోతే రాష్ట్రము దేశం నాశనం అవుతాయి. ఇప్పుడు పార్టీలుగా సరే రకరకాల హామీలు ఇస్తున్నాయి, ప్రభుత్వాలుగా తెలుగు రాష్ట్రాల్లో అటువంటి బ్యాలెన్స్ ఏమైనా కనిపిస్తుందా సార్ మీకు? తెలంగాణలో కొంత మేరకు ఉన్నది. తప్పులు అన్ని చోట్ల చేస్తున్నారు, డబ్బులు ఉన్నాయి, న్యాచురల్గా కుటుంబ పాలన ఉంది, మనకి పెద్ద మొహాటం ఉంది, కేంద్రీకరించిన పాలన ఉంది, అధికార కేంద్రీకరణ ఉంది, ఎలక్షన్లో డబ్బులు పంపిణీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ అటు సంక్షేమాన్ని చూస్తూనే ఇటు ఆర్థిక వ్యవస్థ పెంచడం కూడా సమతూకానికి ఇక్కడ ప్రయత్నం తెలంగాణలో కాస్త జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా దెబ్బతిన్నది. బలంగా సంక్షేమాన్ని సమర్థంగా అమలు చేస్తున్నామని తప్ప అసలు పెట్టుబడులు పెంచడం కానీ, ఉపాధి కల్పనకు ఏర్పాట్లు చేయడం కానీ, ఎవరైనా పెట్టుబడి పెడితే వాళ్ళకి ఉత్సాహభరిత వాతావరణం కల్పించడం కానీ, మౌలిక సదుపాయాల కల్పన కానీ, ఆర్థిక క్రమశిక్షణ కానీ ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్నది. అక్కడ ప్రభుత్వాలు ఇంటెన్షనల్గా దాన్ని చేయలేకపోతున్నాయి అనుకుంటున్నారా, లేకపోతే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి సంబంధించిన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాయని చెప్పాను? రెండు. ఇప్పుడు ఉన్న పెట్టుబడి పెట్టిన వాళ్ళని కూడా ఎందుకు పెట్టామని కన్నీళ్లు కార్చేట్టు చేశారని చెప్పంటే దానిలో మీకు ఆర్థిక వ్యవస్థ పెంచడం కోసం మీ వ్యతిరేకత కనిపిస్తుంది కదా. ఇప్పుడు డబ్బులు లేకపోతే అది మౌలిక సదుపాయాలు పెట్టలేకపోవచ్చు, కొన్ని రాయితీలు ఇవ్వలేకపోవచ్చు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా నిజంగా ఒక ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఇచ్చి, ప్రభుత్వం పని ఎట్లా ఉన్నా కూడా మరి ప్రజలు ఆదుకుంటారు. ఈ రాష్ట్రంలో మానవ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, తీర ప్రాంతం అన్నది, పెట్టుబడి పెడితే బాగుంటుంది, మరి ప్రజలకి మంచి చేయొచ్చు, ఉపాధి కల్పించవచ్చు, మేము రూపాయి చేసుకోవచ్చు అని చెప్పని ముందుకు వచ్చేవాళ్ళని మీరు ఆదరించారనుకోండి, ఉత్సాహభరిత వాతావరణం కల్పించారనుకోండి, కొంతనే పెట్టుబడులు వచ్చిండే. అది జరగల. ఉదాహరణకి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా అమరావతి వస్తుంటే సిరిరా మోకాలు అడ్డుకోవడం విజ్ఞాన లక్షణం కాదు, దానికి ప్రత్యామ్నాయం కూడా నేను చూపెట్టలా. అట్లాగే ఉన్న పరిశ్రమల్ని వాళ్ళు పారిపోయేట్టు చేశారు. ఎందుకు పెట్టామరా ఈ రాష్ట్రంలోనే కన్నీళ్లు ఖర్చేట్టు చేశారు. ఏదో 30 ఏళ్ల క్రితం పెట్టిన పరిశ్రమ, ఈ కొత్త పరిశ్రమలు రావడానికి ఇంకా అవకాశం ఎక్కడ ఉంది? మలుగు సదుపాయాలు లేవు, మీకు ఆహ్లాదకర వాతావరణం లేదు. ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఒక పరిశ్రమ పెట్టేవాడు, ఎవరైనా వ్యాపారం చేసేవాడు, వాడు చిన్న స్థలం కొనుక్కోవచ్చు కదా, హాయిగా పడుకోవచ్చు కదా, హ్యాపీగా స్టాక్ మార్కెట్లో పెట్టేసుకోవచ్చు కదా, వాడు నిద్రపోవచ్చు కదా. వాడు ఏం చేస్తున్నాడు? పెళ్ళం మెడలో నగలతో సహా తాకట్టు పెట్టి ఏదో తపన ఉంది, ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఒక పరిశ్రమ పెట్టాలి, ఒక వ్యాపారం చేయాలి, 10 మందికి ఉపాధి ఇవ్వాలి. అదృష్టం కలిసి వచ్చేంత బాగా ఉంటే మార్కెట్లో నిలకుంటే 10 పెట్టిన 10 రూపాయలకి నాకు 1 రూపాయి నాకు నా కుటుంబం బాగుపడాలి. అది తప్పు కాదు కదా, ఇదే కదా ఆర్థిక వ్యవస్థను పెంచేది. అంతే కదా. వాళ్ళు పాపం చేస్తున్నట్టుగా మనం భావిస్తే వాడు ఎందుకు వచ్చారు బాబు అని కన్నీళ్లు కారుస్తుంటే ఇది మొదలెట్టే ముందే రేపొద్దున ఇంత చేస్తే కూడా మార్కెట్లో నష్టపోవచ్చు. చైనా నుంచి పోటీ ఉంది, ఇండియాలో పోటీ ఉంది, మార్కెట్లో కొన్ని అద్భుతమైన ప్రోడక్ట్ అయినా కూడా ప్రజలు అంగీకరించకపోవచ్చు. మార్కెట్ వేగరేసి మన చేతుల్లో ఉండవు. గొప్ప ప్రొడక్ట్స్ అన్ని ప్రపంచంలో సక్సీడ్ కాల, అదే జరుగుతుంది తెలియదు. సినిమాలు ఉన్నాయి, గొప్ప సినిమాలు అన్నీ సక్సీడ్ కాల, చెత్త సినిమాలు కొన్ని సక్సీడ్ అవుతాయి. ఇది కూడా అంతే. ప్రజలు మనసు ఎలా ఉంటుందో, మార్కెట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆ రిస్క్ అంతా తట్టుకుని మీరు ఇంత చేస్తే వాడిని మనం ఉపాధి కల్పించి ఆర్థిక వ్యవస్థ పెంచి ఆదాయాలు పెంచేవాడు మనకి దేశభక్తుడా, దేశద్రోహ? వాడికి ప్రాణం ఇవ్వాలి. వాడు నిజంగా దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలి కదా, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం పైన కాన్సన్ట్రేట్. ప్రొటెక్ట్ చేసి వాడిని చావగొడితే ఎట్లాగా? తెలంగాణలో ఆ వాతావరణం లేదు, ఆ చావగొట్టే వాతావరణం లేదు, కొంత ఆహ్వానించే